రోజు వచ్చేసి చాలా స్పెషల్ వీడియో అన్నమాట. ఇది మా అన్న ఛానల్, శివన్న ఛానల్. చాలా స్పెషల్ వీడియో. ఏంటిదన్న చెప్పు, స్పెషల్ వీడియో ఏంటిది? ఈ రోజు మా తమ్ముడు మా చెల్లి ఇద్దరు కొత్త బైక్స్ కొంటున్నారండి. కొత్త బైక్స్ కొంటున్నాము మేము. నాకో బైక్, మా అన్నకో బైక్. సో ఆ బైక్ కొనడానికి వెళ్తున్నాం ఇప్పుడు. సో ఇప్పటి నుంచి మీరు ఎలా వెళ్తున్నాం, ఆ కొనే ప్రాసెస్ ఏంది, ఏ బండి తీసుకుంటున్నాం అన్ని మీరు వీడియో ఎండ్ అయ్యేంత వరకు చూస్తూ ఉంటారు. సో వీడియో మాత్రం లాస్ట్ వరకు చూడండి, ఓకేనా? మళ్ళీ మనం పోయేటప్పుడు కలుద్దాం. బాయ్. సో గైస్ ఇప్పుడైతే స్టార్ట్ అయినాం, బండి కొనడానికి అయితే పోతున్నాం. అందరం బండ మీద పోతున్నాం. సో ఇప్పుడు స్టార్ట్ అయినాం. అక్కడికి పోయినాక వీడియో చూపిస్తా. బాయ్. చూడండి గైస్, బండికి సంతకం పెట్టడానికి తులుతుంది ఒకటి. సో గైస్ ఈ బండి అవి సాయి, ఇదేనా బండి? కలరా? మా వాళ్ళు కూర్చున్నాయండి. ఇక మా పిన్ ఎప్పుడు ఫోన్ వస్తుంటుంది. షోరూమ్ కోసం వచ్చాము. బండి కాడికి బండి ఫాస్ట్గా నడుస్తుంది. మా వాళ్ళు వెయిట్ చేస్తున్నారు. ఇక్కడ కస్టమర్ లాంచ్లో ఉన్నాము, ఓకేనా? ఇక్కడ బండి బుక్ చేసాము. ఇది ప్రజెంట్ స్టాక్ లేదంట, వేరే షోరూమ్ నుంచి తెప్పిస్తున్నారు. ఒక 1 hour టైం పడుతుందంట. లోపు మనము ముందు టీవీఎస్ షోరూమ్ ఉంది, ఆ టీవీఎస్ షోరూమ్ అంటే జూపిటర్ బైక్ మనం బుక్ చేసుకున్నామండి. అదే అండి, ఇప్పుడు మనము హైదరాబాద్ నుంచి వంశపురం వెళ్తున్నాము, టీవీ షోరూమ్కి వెళ్తున్నాము. సో ఇక్కడ నుంచి మనకు ఒక 1/2 kilometer అబౌవ్ ఉంటుంది. టీమార్ట్ పక్కన ఉంటుంది మనకు ఆ షోరూము. జూపిటర్ బైక్ కోసం వెళ్తున్నామండి. మార్నింగ్ ఆర్డర్ బుక్ చేసాము ఆ బైక్. సో మనం అక్కడికి వెళ్ళి ఆ బైక్ కొనుక్కొని మనకు ఈవినింగ్ లోపల మరి ఈ హోండా షోరూమ్కి వచ్చి హోండా బైక్ తీసుకొని వెళ్దామండి. సో మన డీమార్ట్ పక్కన ఉంటుంది ఈ టీవీఎస్ షోరూమ్. ఇంతకుముందు మనం బైక్ కూడా తీసుకున్నామండి, టీవీఎస్ స్పోర్ట్ తీసుకున్నాము. మా తమ్ముని బండి ఇక్కడ తీసుకున్నామండి. సో ఇదేనండి మన షోరూమ్. జోన్ స్టోర్ అండి ఇది. టూరేటా? సో
సో అండి బైక్ బుక్ చేస్తాం కదా, సో బైక్ మనకు అరేంజ్ చేస్తున్నారు. ఈ లోపు మనకు ఒక వెయిటింగ్ హాల్లో ఉండమని చెప్పారు. సో మేడం వచ్చి మనకు బండి కొటేషన్ చెప్తుందండి. ఆల్రెడీ బండి బుక్ చేసుకున్నాము. జస్ట్ ఫార్మాలిటీస్గా తను ఎస్టిమేషన్ చెప్తుంది మనకు ఎస్టిమేషన్ అయిపోయిన తర్వాత మనము బైక్ తీసుకొని వెళ్ళామండి. సో మన వాళ్ళు బుక్ చేసుకున్న బైక్ ఇదేనండి. సో తమ్ముడు వాళ్ళు ట్రై చేస్తున్నారు. ఇప్పుడు మన బండి తీసుకున్నాము, అది ఎక్స్ట్రా ఫిట్టింగ్స్ అవుతున్నాయి. ఈ లోపు మేము ఇక్కడ పేమెంట్ ప్రాసెస్ కంప్లీట్ చేస్తున్నామండి. సో బైక్లో వచ్చేసి 1,27,000 పడిందండి. ఇప్పుడు జిఎస్టీ తగ్గడం వల్ల మనకు 1,17,000 పడింది. సో షోరూమ్ నుంచి మనకు ఒక 2,000 ఎక్స్ట్రా డిస్కౌంట్ ఇచ్చారు. 1,15,000 మనకు బండి వచ్చిందండి. సో ఫైనల్గా బండి అనేది మనకు పేమెంట్ కంప్లీట్ అయిపోయింది. సో ఫైనల్గా బండి కూడా మన చేతికి వచ్చిందండి. అండి మళ్ళీ మనం హోండా షోరూమ్కి వచ్చాము. మనం మధ్యాహ్నం అయితే బైక్ బుక్ చేస్తాం కదండి, ఆ బైక్ వచ్చింది. సో మనం కాల్ చేశారు, మనం షోరూమ్కి వచ్చాము. వస్తుంది బైక్ వచ్చామండి. బండి ఆల్రెడీ వచ్చిందంట మలక్పేట నుంచి. ఇప్పుడు ఎక్స్ట్రా ఫిట్టింగ్ చేసి మనకి బండి హ్యాండ్ ఓవర్ చేస్తారు. చూద్దాం. అయిపోతే అయిపోయినట్టు అయితే మోటార్ వేయించుకోవాలంటుంది ఒక మెకానిక్. చెప్పండి అది మామయ్య నువ్వు ఒత్తకు, అది ఆన్లో ఉంటాయి. సెన్సర్ ఆఫ్ చేసి పెడతావు. బ్యాటరీ ఎక్కువ యాక్టివ్స్ నేను ఎక్కువ కొంచెం ప్యాకింగ్ ఫిట్ చేస్తుంది. బ్యాటరీ సరిగ్గా ఫిట్ చేసి ఏం లేదు. ఫిట్టింగ్ అంటే ఏది 2 అద్దాలు, ఇంకొక సీట్ కవరు చేస్తే మా వాళ్ళ మొక్క మొత్తం వాడిపోయింది ఫ్రెండ్స్, ఉదయం నుంచి తిరిగి వివేకం ఫోటోస్ రెండు. ఓకే ఇవాళ మంచి రోజు అని మా వాళ్ళు పూజ చేస్తున్నారండి. మనకు వెళ్ళే దారిలో మనము ఒక పెద్దమ్మ తల్లి టెంపుల్ ఉంటుంది హయత్ నగర్లో. సో ఇక మనం పూజ చేపిస్తున్నాము. 2 బండ్లకి ఒకేసారి పూజ చేపించిన తర్వాత ఇంటికి వెళ్ళామండి.
అభిరస్తు ఆరుగురస్తు సర్వదేవతా కరుణాకటాక్షిరస్తు విద్యాకరం దేవతా ప్రాప్త సర్వ వ్యాపార ఉద్యోగ కళ్యాణ సంతాన పుత్రం పౌత్రం ధనం ధనం ప్రాప్త శ్రీ దత్తమ్మ తల్లి దేవత కరుణాకటాక్షిరస్తు అధికరించండి శ్రేష్టవాద హోతం దేవత మనందానందవాద హోతం దేశవాద హోతం దేవత ఆయన శుభతాలని आशा देखो वाहन मिलते हैं ओम श्यामलानः ओम विश्वकर्मानः ओम विश्वमूर्तानः ओम विनायकानः ओम धर्मदेवतानः ओम पार्वतीनानः ओम गजानन्दनानः ओम विनायकानः ओम विश्वमूर्तानः नाना विद्वासानदेवता देवता विषयाकारं देवता नमस्त प्रभुदाकं देवता समर्पयामि ये नमः मतवैसे धूपम धूपाग्यम धूपमाधोकुमांति धूपमाधोकुमानः वर्धमसायनन्तानन्दमाधोकुमांति धूपमानः లెఫ్ట్ సైడ్ మెల్లగా చిన్నగా చిన్నగా అందుకే మెల్లగా ఒకటి మొత్తం అయిపోయి కిందికి కింది నుంచి ఒకటి రెండు మూడు కిందికి ఓకే కొట్టాను ఇంకా పక్క గట్టి కొట్టు ఇట్లా కొట్టకుండా దగ్గర నాకు తెలిసి మీకు అదే ఇటో కొడతా ఇటో కొడుతా అట్లా ఉంటావు దిగా అంటాడు అడుగో ब्राह्मणाय आशीर्वाद नमस्कारं समर्पयामि మొత్తానికి పూజ కంప్లీట్ అయిపోయిందండి. యాక్చువల్లీ మేము రేపు రేపుతాం అనుకున్న పూజ, ఇక మా పిన్ని వాళ్ళు ఉండి ఇక ఈరోజు పూజ కంప్లీట్ చేసేస్తారు. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ ఫర్ యువర్ సపోర్ట్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.